తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నిన్న ప్రారంభమైంది, మనందరం చూసాం. అంతేకాకుండా ఎప్పటి నుంచో మాట్లాడుతున్న మాటలు ఏంటి, కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అక్కడ తను మాట్లాడబోతున్నారు, తను ముందుకు వెళ్ళబోతున్నారు, తను ఏమో చేయబోతున్నారంటూ మాట్లాడుతూ వచ్చారు. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాటలు 2 సంవత్సరాల పాటు టైం ఇచ్చాము, 2 సంవత్సరాల సమయం గడిచిపోయింది, ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషించబోతున్నాము అంటూ కొన్ని విషయాల్ని మాట్లాడే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం నుంచి కూడా ఆయన నందినగర్ ఇంటి దగ్గర నుంచి అసెంబ్లీకి వెళ్తున్నారు అనగానే చాలామందిలో ఒక రకమైన ఉత్కంఠ, చాలామందిలో ఒక రకమైన ఉత్సాహం. అందులో ముఖ్యంగా ఎవరైతే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే చూడాలని భావించారో వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. కానీ నేను ఏం జరిగింది అన్న దాని విషయం పక్కన పెడితే ఆయన వచ్చారు, కూర్చున్నారు, సంతకం పెట్టారు, ఆ తర్వాత అసెంబ్లీలో ఎంటర్ అయ్యారు. 10 నిమిషాల్లోనే ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. సో ఇది ప్రతిసారి జరిగినట్టుగానే ఆయన మీద జనాలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆ తర్వాత ఆయన మాత్రం ఉసూరు అనిపిస్తున్నారు అని. అలానే జరుగుతుందా, లేకపోతే ఫర్దర్గా జరిగే అసెంబ్లీ సమావేశాలు ఆయన ఏమైనా మళ్ళీ వచ్చి పార్టిసిపేట్ చేస్తారా, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఆయన వాగ్దాడిని ఉపయోగిస్తారా, ప్రభుత్వ పరంగా 9.5 ఏళ్ల పాటు పాలించిన ఆయన ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన ఈ పార్టీకి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి ఏమైనా పంచుతారా, ప్రజల మంచి కోసం ప్రభుత్వంతో కలిసి విపక్షంగా తన పాత్రను పోషించడంతో పాటు ప్రజల బాగు కోసం ఏమైనా వర్క్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి. అదే సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కూడా నేను అక్కడ జరిగింది. ఆ ఇంట్రెస్టింగ్ సీన్ ఏంటంటే కేసీఆర్ వచ్చారు తన సీట్లో, ఎందుకంటే ఆయన విపక్ష నేత కాబట్టి ఆయన కోసం కేటాయించిన స్థానంలో ఆయన కూర్చున్న తర్వాత మీరు వీడియోలో చూస్తున్నట్టుగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కొద్దిమందితో కలిసి ఆయన ఉన్న సీటు దగ్గరికి వెళ్ళి ఆయన్ని పలకరించిన వీడియో మనకి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి భేషజాలకు పోకుండా ప్రతిపక్ష నేతగా ప్రతిసారి ఆయన్ని ఆరోపించిన, ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేసిన, అందులో భాగంగా కొన్ని పరుష పదాలను ఉపయోగించినా ఏం చేసినా సరే సీనియర్ సభ్యుడుగా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కేసీఆర్ని ఆయన స్థానానికి వెళ్ళి మాట్లాడడము, ఆ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిండొచ్చు అనే ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో 2-3 అంశాలు ఉన్నాయి. మొదటిది ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. నిజంగానే రేవంత్ వెళ్ళి కేసీఆర్ని పలకరించడం అనే విషయాన్ని పాజిటివ్గా చూసే చాలామంది నిజంగానే రేవంత్ ఔన్నత్యాన్ని, ఆయన గుణాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ అప్రిషియేట్ చేశారు. ఆయన ఒక ప్రతిపక్ష నేతగానే కాకుండా సీనియర్ సభ్యుడిగా వెళ్ళి మాట్లాడించడం, ఆయన హెల్త్ ఇష్యూస్లో ఉన్నారు. మనం చూసాం గతంలో కూడా ఆయన కింద పడి తుంటి విరిగింది, దానికి సంబంధించిన ఆపరేషన్ చేసినప్పుడు కూడా హాస్పిటల్ వెళ్ళి మరి పలకరించి వచ్చిన ఒక రేవంత్ రెడ్డి మనం చూసాం. ఇవాళ ఆయన తిరిగి అసెంబ్లీకి వస్తే ఆయన ఆరోగ్యం బాలేదు అన్న విషయము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను తెలుసున్న విషయం తర్వాత ఆయన సీట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడించడం అన్న దాన్ని చాలామంది పాజిటివ్గా చూశారు. చాలామంది దాని గురించి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు, ఆయన బాగుంది అని చెప్పారు అన్నట్టు ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఈ కారణంగా రేవంత్ రెడ్డి నిజంగానే ఒక మెట్టెక్కారు అన్నది చాలామంది మాట్లాడుతున్నారు. బట్ అదే సందర్భంలో అక్కడ మిగిలిన ఎమ్మెల్యేలందరూ మీరు అబ్జర్వ్ చేస్తే సీఎం అక్కడికి వచ్చినప్పుడు అక్కడ దాకా కూర్చున్న అందరూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా లేచి నిల్చున్నారు. కానీ ఒక కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరూ మాత్రమే కూర్చొని ఉన్న వీడియో కూడా మనకు కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఒక పాజిటివ్ గెస్చర్ని చూపిస్తే కౌశిక్ రెడ్డి కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి లేచి నిల్చోకపోవడానికి కూడా కొద్దిమంది రేవంత్కి సంబంధించిన అభిమానులు కానివ్వండి ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అని. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమి వెనక్కి తగ్గలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సంబంధించి గతంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ అప్పుడు ప్రోటెం స్పీకర్గా ఉన్న జానారెడ్డి దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన ప్రోటెం స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఈయన వెళ్ళి ఆయన ఖచ్చితంగా విష్ చేయాలి, అదైతే కరెక్టే. కానీ ఆయన చైర్ దాకా వెళ్ళి ప్రోటెం స్పీకర్గా ఉన్న జానారెడ్డితో ఆశీర్వచనం తీసుకునే స్థాయి వరకు ఆయన వెళ్ళారు. దాదాపుగా ఇద్దరు ఏజ్ గ్రూప్ ఒకటే ఉంటుంది. అయినా సరే ప్రోటెం స్పీకర్గా ఉన్న జానారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన విష్ చేయడంతో పాటు ఆశీర్వాదం తీసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఆ నేపథ్యం చూస్తే మాత్రం కేసీఆర్ ఔన్నత్యం కూడా అదే స్థాయిలో ఉండేది. విపక్షాలు అవన్నీ కూడా బయట ఉంటాయి, అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత అందరూ కలిసి మేము వర్క్ చేస్తామనే విధంగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అన్నది కూడా
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ప్రమోట్ చేస్తుంది. అదే నేపథ్యంలో కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి లేచి నిల్చోకపోవడానికి కూడా యుద్ధం అంటూ సిద్ధమైన తర్వాత సిద్ధాంతాలు ఉండవు, కేవలం యుద్ధం మాత్రమే అనే విధంగా కొద్దిమంది పోస్టులు చేసింది కూడా మనం చూసాం. కేసీఆర్ని మాట్లాడించడానికి వచ్చినా సరే రేవంత్ అనే వ్యక్తిని మేము రాజకీయ శత్రువుగానే చూస్తున్నాం కాబట్టి ఆయన వచ్చినప్పుడు లేచి నిల్చోవాల్సిన అవసరం లేదు, లేచి నిల్చోము అనే విధంగా కొద్దిమంది బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు అలాంటి పోస్టులు చేయడం కూడా మనం చూసాం. నిజంగానే వాళ్ళిద్దరు లేచి నిల్చోకపోతే నష్టం ఏమైనా ఉందా? వాళ్ళిద్దరూ లేచి నిల్చుంటే లేని కొత్త గౌరవం ఏదైనా రేవంత్ రెడ్డికి వస్తుందా? రెండూ జరగవు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి తను ఒక రాజకీయ శత్రువుగా చూసే కేసీఆర్ని ఎన్నో రకాల ఆరోపణలు ఆయన అరెస్టు చేయడం గురించి మొన్నటికి మొన్న చాలా పరుష పదజాలంతో చెప్పారు. ఆయన నేను జైల్లో వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ జైల్లోనే బతుకుతున్నారు. చుట్టూ నా పోలీసుల్ని పెట్టుకొని ఆయన ఫామ్ హౌస్లో బయటికి వెళ్లకుండా అక్కడే ఉండి ఆయన జైలు జీవితాన్నే ఇప్పుడు గడుపుతున్నారు. కాబట్టి నేను కొత్తగా ఆయన తీసుకెళ్లి జైలుకి వేయడం వల్ల లాభం లేదు. కారణం ఏంటంటే అక్కడ జరిగేది కూడా ఈయన తీసుకెళ్లి జైల్లో వేస్తే ఆయన జైల్లో లోపల ఉంటే చుట్టూ పోలీసులు ఆయన పహారా గాయాలి. అదే జరుగుతున్నప్పుడు ఇంకెందుకు అనే విధంగా మాట్లాడడం, చావు వరకు కూడా డిస్కస్ చేశారు. అవన్నీ మాట్లాడినప్పుడు ఎంతో కొంత చాలామందికి అందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ప్రయాణాన్ని చూసిన వాళ్ళు కేసీఆర్ మీద అలాంటి మాటలు మాట్లాడకపోతే బాగుండేదేమో అని భావించారు. అప్పుడు ఎంతో కొంత రేవంత్ రెడ్డి మీద కొద్దిగా అంటే కొద్దిమందికి ఒక చివుక్కుమనే ఒక కోపం అయితే వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు మాత్రం ఆయన చైర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఉన్న సీట్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆరోగ్యాన్ని గురించి మాట్లాడి రావడం తర్వాత మాత్రం ఖచ్చితంగా అది పాజిటివ్ క్రియేషన్ అయితే వచ్చింది. మరి కేటీఆర్కి కౌశిక్ రెడ్డికి ఏంటి ప్రాబ్లం ఏంటి? ఆయన వస్తున్నది గమనించలేదంటే లేదు, ఖచ్చితంగా గమనించారు. అక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు, మనము మాజీ మంత్రులు చాలామంది అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఇంక్లూడింగ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి గంగూల కమలాకర్ నుంచి హరీష్ రావు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మీకు సబితాయింద్రారెడ్డి అప్పటిదాకా కూర్చొని ఉన్న జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా లేచి నిల్చున్నారు. కానీ పాడి కౌశిక్ రెడ్డి అలాగే కేటీఆర్ మాత్రం లేచి నిల్చోలేదు. అది సభా మర్యాద అనిపించుకోదు అన్నమాట కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా సీఎం వచ్చినప్పుడు ఆయనని సభాపతిగా మనందరం సభాపతిగా స్పీకర్ ఉన్నా సరే ఆయన ఫస్ట్ పర్సన్ అవుతారు కాబట్టి ఆయనను విష్ చేసే క్రమంలో లేచి నిల్చుంటే ఆయన గౌరవం ఏమీ తగ్గేది కాదు, ఆయన ఇంకా గొప్పగా అనే ఫీలింగు అనిపించింది. సో ఆ విధంగా చూస్తే మాత్రం నిన్న జరిగిన పరిణామ క్రమంలో కేటీఆర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మీద వ్యతిరేకత నెగిటివిటీ అయితే ఖచ్చితంగా వెళ్ళింది అనుకోవచ్చు. అదే సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు నిజంగానే రేవంత్ రెడ్డి అలా వెళ్ళి పలకరించడం ద్వారా ఆయనకు వచ్చిన లాభం ఏంటి? ఖచ్చితంగా లాభం లేదు. కానీ ఖచ్చితంగా ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడడం ద్వారా ఆయన గౌరవాన్ని పెంచుకున్నారనే మాట అయితే మాత్రం చాలామంది ప్రజలు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొన్నటిదాకా రాజకీయ శత్రువుగా ఆయన చావు గురించి కూడా మాట్లాడిన వ్యక్తి, ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పినా, ఆయన అసెంబ్లీకి వచ్చారని చెప్పినా సరే వెళ్ళి ఆయన బాగా ఆరోగ్యానికి సంబంధించిన బాగోగులు అడగడం అన్నది గొప్పగా భావిస్తున్న పరిస్థితి ఉంటే, మరోవైపు కేసీఆర్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద ఆరోపణలు మాత్రం యాజ్ యూజువల్ జరిగిపోయాయి. నిన్న కేసీఆర్ వస్తాను అన్నారు. ఆ సింహం వస్తే ఏం చేస్తుందో చూద్దామని మేము అందరం ఎదురు చూస్తున్నాము. కానీ ఆయన మాత్రం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అన్నది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేసే అవకాశం ఉంది కాబట్టి ఆ అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే కేసీఆర్ ఇలా వచ్చి సంతకాలు పెట్టి అలా వెళ్ళిపోతున్నారు. సో దట్ అదేంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే హాజరుని ఆయన పెట్టుకునే ప్రయత్నం, అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టేలాగా మాత్రం వస్తున్నారు తప్ప ఆయన ప్రజలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ప్రజా ప్రయోజనాల గురించి కానివ్వండి ఆయన ఆలోచించట్లేదు అనే విధంగా నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెంటనే విమర్శించారు. నిజంగానే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుంది? ఓవైపు కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అంశం గురించి మాట్లాడుతున్నారు. గత 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అవినీతిమయమైన నిర్ణయాలు అంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతూ వస్తోంది. కొన్ని అయితే డైరెక్ట్గాను, మరికొన్ని ఇండైరెక్ట్గా ప్రభుత్వం మీద చెబుతూనే ఉన్నారు. అటువైపు ఇరిగేషన్ కానివ్వండి, ఇటు విద్యుత్ శాఖ సంబంధించి కానివ్వండి, ఇక జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన చాలా అంశాల గురించి, ముఖ్యంగా ధరణి పేరుతో, ఇప్పుడు భూభారతిగా మారిన ధరణి పేరుతో వేలాది కోట్ల రూపాయల భూముల్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించినప్పుడు వీటన్నిటికీ సమాధానాలు ఏమైనా వినిపిస్తాయా? ఓవైపు కేటీఆర్, హరీష్ రావు చాలా గట్టిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరోపణల మీద గట్టిగా స్పందిస్తున్నా, వాళ్ళు సమాధానం చెప్తున్నా సరే కేసీఆర్ వస్తే ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఉపయోగించే పదాలు,
ఆయన ఒక సెటరికల్గా మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూడాలని కోరుకుంటున్నారు. ఆ భాగ్యం కలుగుతుందని చాలామంది భావించారు. నేను అసెంబ్లీకి వస్తున్నాను కదా, కానీ ఆయన చేసింది ఏంటంటే వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళొకసారి రావాలని కోరుకుంటున్నారు. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వస్తే కేసీఆర్ అసెంబ్లీలో అధ్యక్ష అని మాట్లాడితే వీళ్ళు చేసే ఆరోపణలకి ధీటైన జవాబు వినిపిస్తుంది, అసలు నిజాలు బయటకు వస్తాయి. కేటీఆర్ హరీష్ రావు ఎంత మాట్లాడినా సరే స్టిల్ ఇంకా ఎక్కడో ఒక చోట కేసీఆర్ వచ్చి మాట్లాడితే బాగుంటుంది అనే విధంగా మనం చూసాం. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికన్నా చాలా బాగా పర్ఫామ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత పైన ఏమంటారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది, మేమే మెజారిటీ సీట్లు గెలిచామని. కానీ అధికారంలో ఉన్న పార్టీ, మరో 3 ఏళ్ల పాటు అధికారాన్ని సాధించగలిగే పార్టీ, అధికారంలో ఉండే పార్టీని కాదని ప్రజలు ఓటు బీఆర్ఎస్ వైపు వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజలు పాజిటివ్ కోణంలో చూస్తున్నారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ పాలన మొత్తం అవినీతిమయంగా మారిపోయింది, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, అది వ్యతిరేకతగా మారుతోంది. సో వచ్చే ఎన్నికల్లో మేమేం కష్టపడకుండానే మాకు మరొకసారి అధికారం వచ్చే అవకాశం ఉందని. కానీ ఆ తప్పులని వాటన్నిటినీ ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉన్న ప్రతిపక్ష నేత మాత్రం అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అని. సో ఈ విధంగా చూస్తే మాత్రం కేసీఆర్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అనేది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ వస్తే అప్పటిదాకా ఉండే రాజకీయాలు, కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత వచ్చే రాజకీయాలు చాలా మార్పు ఉంటుంది అని ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన ఉద్యమ నేపథ్యం కానివ్వండి, గతంలో ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలు కానివ్వండి, ఆ రాజకీయ నిర్ణయాల ద్వారా ఆయన అనుకున్న ఉద్యమ నేపథ్యాన్ని మార్చిన తీరు కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చాలా పాజిటివ్ కోణంలోనే చూస్తారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా, ఎందుకంటే ఆయనని ఇప్పటిదాకా సీఎంగా చూశారు, మాజీ సీఎంగా చూస్తున్నారు. కానీ బట్ ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీలోకి వస్తే ఏం మాట్లాడతారు అని. గతంలో ఆయన అసెంబ్లీలో ఉన్నా సరే ప్రతిపక్ష నేతగా ఎప్పుడూ లేరు. ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ఆయన ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు, లేదా ఆయన ఎలాంటి పాయింట్స్ని రైజ్ చేస్తారు దాని మీద అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో రేవంత్ కూడా రావాలనే కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఉండాలనే భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఛాలెంజ్ చేసినా, సజెషన్ చేసినా, ఇంకో రకంగా మాట్లాడినా సరే కేసీఆర్ అసెంబ్లీలో ఉండాలని చెప్పి రేవంత్ కోరుకుంటున్నారు. ఏదేమైనా రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా ఒక పెద్ద మనిషి, ఉద్యమ నేత, మాజీ సీఎం, ఏజ్లో దాదాపుగా తండ్రి స్థానంలో ఉండాల్సినంత ఏజ్ ఉన్న వ్యక్తి అక్కడ ఉన్నారు అనగానే వెళ్ళి పలకరించిన తీరు ఏదైతే ఉందో అది మాత్రం ప్రజల్లో ఒక పాజిటివ్ దృక్పథాన్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. బట్ అలా అని రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వైరం కానివ్వండి, యుద్ధం కానీ మారదు అనడానికి ఆయన వెళ్ళిపోయిన 10 నిమిషాల్లోనే కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రెస్ మీట్ల బట్టి మనకు అర్థమవుతుంది. సో రేవంత్ ఖచ్చితంగా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించారు, కేటీఆర్ చాలా ఇమ్మెచ్యూర్డ్గా అక్కడ బిహేవ్ చేశారన్నమాట అయితే అందరిలో వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పాయింట్ మనం ఇక్కడితో ముగిద్దాం. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.